హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఎందుకో చెప్పమంటారా? ఇవాళ మండే. నిన్నైతే చర్చికి వెళ్ళి వచ్చాము, బాగున్నాము. ఈరోజైతే చాలా బాగుండా. ఎప్పటిలాగా నా నార్మల్ డ్యూటీకి వెళ్ళాను, డ్యూటీ చేసుకున్నా, హ్యాపీగా వచ్చాను. వీడియో మీకు పెడదామని, వీడియో పోస్ట్ చేద్దామని తీస్తున్నా. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మొదటిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక పాట పాడి మీ ముందు పెట్టి నేను వీడియోలోకి వెళ్తాను. ఇంకొక వీడియో కూడా చేసా, దాంట్లో చివరిలో పాడాను. చూడాలనిపిస్తే ఆ వీడియో కూడా చూసినప్పుడు చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నా వీడియోలు ఏమైనా సరే చివరి దాకా చూడండి. సబ్జెక్ట్ ఉండిద్ది. ఏ ఒక్క వీడియో చూసినా సబ్జెక్ట్ ఉండిద్ది. సబ్జెక్ట్ లేనిదే వీడియో చేయను, అందుకే చూడండి. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా, సాగినంత కాలం నా అంతటి వాడు లేడందువు, సాగకపోతే ఓరక సతికెలబడుదువు. జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు. మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేనిదే, మిగిలిన సగభాగంబు చిత్తశుద్ధి లేనిదే. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు. పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. మత్తు వదలరా నిద్దురా, మత్తు వదలరా. ఫ్రెండ్స్, ఇంకా బాగా చాలా పాట ఉండిద్ది. పాట అంతా పాడితే నేను మీకు మ్యాటర్ చెప్పలేను కదా, అందుకని చెప్తున్నా. కొంతమంది స్త్రీలు పురుషుల్ని ప్రోత్సహిస్తారు. ఏమని ప్రోత్సహిస్తారు? వాళ్ళ పుట్టింటి తరపునైతే ప్రోత్సహించరు, అత్తింటి తరపున వాళ్ళనైతే తగాదాడు, తిట్టు, గొడవ పెట్టుకో, వాళ్ళతో అవసరం లేదు మనకి, పలకపోయినా పర్వాలే, మనం బతికేద్దాం. ఎక్కడెక్కడ వాళ్ళతో దోస్తానాలు చేస్తారు. వాళ్ళు మంచి అంటారు. అయిన పోయిన వాళ్ళతో దోస్తానాలు వద్దు, అయిన పోయిన వాళ్ళతో మంచి వద్దు. కొన్ని జీవులు ఇలా పోవాల్సిందే. అవి జీవులు అనొద్దు, రాక్షసులు. జీవులంటే నోరు లేనివి, కానీ ఎందుకు వాటి పేరు పెట్టి వాటికి గయ్యాళ గంప అంత నోరులు ఉండయి. వాటిని జీవులంటే మనం పాపాత్మలం అయిపోతాం. వాటికి ఏ గయ్యాళ గంప అంత ఉండయి. ఎక్కడెక్కడోళ్ళనో మా ఓళ్ళని కలుపుకుంటారు. అయిన పోయిన వాళ్ళు వద్దు. ఆ భ్రష్టత్వంలో బ్రతికే కన్నా, నీచానికంటే మరణం మేలని చీచా అనిపించుకునే కన్నా మంచిగా హంస వలె ఉండు. ఎందుకు? హంస వలె ఉండాలి ఎవడైనా సరే, ఆవిడదైనా మగోడైనా హంసలా బ్రతకాల, కష్టపడాల, బ్రతకాల. మా అప్పులు తీసుకొని ఎగదెంగటాలు, ఎగ్గొడతాలు, ఎప్పుడో ఇస్తాం ఉన్నప్పుడు పారదెంగుతాం అనే మాటలు, అట్టటి మాటలు అని వాళ్ళు ఎవరు పైకి రారు ఫ్రెండ్స్. తీసుకున్నా వీళ్ళకి ఇంకా వృద్ధే వచ్చింది, కానీ వాళ్ళే నష్టపోతారు. ఎవరైనా సరే అప్పు తీసుకున్నారనుకో, ఇవ్వకపోతే కూడా అడగొద్దిగా. అడిగామనుకో ఈ డైలాగులు వస్తాయి కదా, వాళ్ళకే దగ్గర వస్తుంటాయి అవన్నీ. అంతకంత డబల్ అప్పులు అవుతారు, డబల్ అప్పులు పాలైపోతారు, అంతకంత నాశనం అయిపోతారు. నాశనం అయిపోయినా ఇష్టమే వాళ్ళకి, కానీ మనకిచ్చే డబ్బులు ఈ బుద్ధి పుట్టదు వాళ్ళకి. అందుకే నేను చెప్తున్నా, మత్తులో ఉంటారు వాళ్ళు, వీళ్ళని పక్కన పెడతారు. అదే బయట తీసుకున్నాను అనుకో, గొద్దలో దంతారు కదా, అందుకని వాళ్ళకి పైసలు ఇస్తారు. మామూలుగా బంధువులు అయితే తండ్రు కదా, అందుకని వీళ్ళకి ఇవ్వ బుద్ధి అయ్యదు.
వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళకి ఇంక మంచి 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 మాటలు అనాలనిపిస్తుంది కానీ అనలేము, ఎందుకంటే నేను తగలబెట్టా, అందుకు అనలేకపోతాను. అయితే అయింది కాక అంటా కూడా అప్పుడప్పుడు తిడతా కూడా, నా ఇష్టం, నేను తిట్టేది, ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిన 10 ఓడిని తిట్టేది, ఎవడేమనే బిక్కోమను, నాకు అవసరం లేదు, భయపడను. అంతకాడక నేను నా కష్టార్జితాన్ని ఎందుకు వాడి కింద పెట్టుకోవాలా? వాడికి సిగ్గులేదు. నా వీడియో కానీ చూస్తే వాడు ఎవడైనా సరే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకెందుకులే, బూతులు వస్తున్నాయి, ఆపేయి అన్నట్టు అదేదో సినిమాలో మింగే అన్నట్టు మింగేస్తున్నా బూతుల్ని. ఇంకా రోసం పాసం ఉండేవాళ్ళు అయితే నా డబ్బులు తెచ్చి ఇచ్చి పారేయాలి. పారేస్తామంటారు కానీ పారేయరు. వస్తే కదా గతి, ఉంటే కదా ఈయనకి. ఫ్రెండ్స్, నా పైసలే కాదు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ఇచ్చుంటే వాళ్ళకి కూడా తగిలొచ్చింది. నా వీడియో చూస్తే మట్టికి ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే మట్టికి వాళ్ళకి కూడా తగిలి రావాలా. ప్రతి మనుషులు పైసలు ఇచ్చిన వాళ్ళు ఎట్టాగా అనుకుంటారు, నిజమేను, ఇది ఈవిడేగా తిడుతుంది, అందరూ అత్తే తిట్టుకుంటారు అనుకోవాలి వాళ్ళు. మన పైసలు మనకు తెచ్చేయాలి. రోసం పాసం ఉండవాళ్ళు అయితే ఇంకా ఉంటాయి కదా, ఒక అమ్మ ఒక అయ్యని, అవి కూడా బోధిస్తాయి వాళ్ళకి. అయితే తెచ్చి ఇవ్వాలి మనకు పైసలు. నా వీడియోనే కాదు, మీరు ఎవరైనా సరే ఇచ్చేవాళ్ళు ఉంటే, చూసిన వాళ్ళు ఉంటే జ్ఞానోదయం అవ్వాలా, ఇవ్వని వాళ్ళు ఉంటే మాట్లాడాలి ధైర్యం చేసి అని అనుకోవాలా. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. మీరు కూడా ఎవరైనా దయచేసి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ డబ్బులకి ఇవ్వండి. మీరు కూడా మత్తులో నుంచి బయటపడండి. అప్పనే మత్తులో ఉండొద్దు ఎవడైనా సరే, అప్పనే మత్తులు ఎవరు ఉండొద్దు. ఆడరు కానీ మగోడు కానీ అప్పనే మత్తులు తెచ్చుకోవాలి, వాళ్ళకంటే తెచ్చుకోవాలి, ఎల్లకాడ తెచ్చుకొని తిన్నారనుకో, అది నీ ఇంటికే అరిష్టం, అది నీ ఇంటికే నాశనం, అది నీ ఇంటికే దరిద్రం. ఎన్ని గుర్తుపెట్టుకొని ఎవరికి పైసలు ఇవ్వాలో అది భూలోకంలో ఉన్నప్పుడే లెక్కప్ప చెప్పాలి. ఏడపడ్డావు చాలా కష్టాలు, ఇంకా పైలోకంలో కూడా పడతావు ఎందుకు? పైలోకంలోనే సుఖంగా ఉండదు పోతే. ఓకేనా? తెలిస్తే మట్టికి ఎవరికి ఇచ్చేయండి దయచేసి. బాయ్. నా వీడియో కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?